పిల్లలు నేర్చుకోవాలంటే మాతృభాష అనేటువంటిది మాతృభాష అనేదంటే తల్లి నుంచే వస్తుంది. ఆ భాషకున్నంత గొప్పతనం వేరే ఏ భాషకి ఉండదు. మాతృభాష కంటే మాధుర్యం అన్నది ఇంకొకటి లేదు. ఫస్ట్ పిల్లలకి ఎప్పుడు కూడా మదర్ టంగ్లోని స్కూల్ ఉంటే ఫస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతిరోజు కూడా ఆలోచించినట్టయితే మన భాష కనుమరుగు కాకుండా ఉండవలసినటువంటి బాధ్యతను మనమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. మన అమ్మ భాష చాలా కమ్మనైన భాష. ఎందుకంటే మన అభిప్రాయాలను ఇతరులకు వ్యక్తం చేయడంలో స్పష్టంగా సరళంగా మన మాతృభాషనే వాడుతాం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వేణు. నేను జెడ్పీహెచ్ఎస్ షామీర్పేట ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా ఎవరి మాతృభాష వాళ్లకు చాలా ఇంపైనది సొంపైనది లాగా ఉంటుంది. కాబట్టి ఈ భాష వచ్చేసేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక మమకారం, ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది భాష మీద. ప్రతి ఒక్కరికి కూడా ఏది జరిగినా సరే మన యొక్క లోపల ఉన్న భావాన్ని వ్యక్తీకరించేటందుకు ఖచ్చితంగా మన భాషలో అయితేనే చక్కగా నేర్చుకోండి. అట్లా అని చెప్పి పరభాషను తక్కువగా చూడమని కాదు. పరభాషలు అన్ని భాషల్లోని జ్ఞానాలను సంపాదించాలి. కానీ నీ యొక్క మాతృభాష అనేది నీ యొక్క ఉనికిని ఎప్పుడు కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే ఉంటుంది. మాతృభాష అంతరించిపోవడానికి ప్రధాన కారణం వాడుకలో లేకపోవడం. ఈరోజు మమ్మీ డాడీ అనే సంస్కృతి ఈరోజు బాగా వచ్చింది. అమ్మ నాన్న బదులు అని మన తెలుగుదే ఆలోచించుకుంటే ఈ సంస్కృతి రాను అమ్మను మమ్మీ అనాలనేమో అనేది పిల్లలు నేర్చుకుంటారు తప్ప తన ఉనికిని ఏం జరుగుతుంది అనేది భాష ఏ విధంగా మారుతుంది అనేది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. అందుకనే జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ప్రపంచ స్థాయిలో కానీ మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరగాలనేది ఒకటి ఈ మధ్యకాలంలో బాగా వస్తుంది. ఎందుకు అని అంటే మాతృభాషలోనే తన యొక్కటువంటి భావ వ్యక్తీకరణ బాగా ఉంటుంది. దానికి అందరూ కూడా సమాజం ఈరోజు ఈ ఒక్క దినోత్సవం రోజే మాతృభాష యొక్క అది కాకుండా ప్రతిరోజు కూడా ఆలోచించినట్టయితే మన భాష కనుమరుగు కాకుండా ఉండవలసినటువంటి బాధ్యతను మనమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మాతృభాష అనగా తల్లి భాష, అమ్మ భాష. మనం తల్లి ఒడిలో నుండే, అంటే తల్లి గర్భంలో నుండి ఉన్నప్పుడే మనం మాతృభాష మనకు అలవడుతుంది. కాబట్టే పిల్లలు స్వతహాగా నేర్చుకుంటారు. అంటే మనం నేర్చుకుంటున్నాము అనే స్పృహ లేకుండానే నేర్చుకునే భాషనే మన మాతృభాష. కాబట్టి మనం ఎన్ని భాషలు నేర్చినా కూడా మాతృభాష చాలా గొప్పనైనటువంటిది. కాబట్టి మాతృభాష కంటే మాధుర్యం అన్నది ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా మనం ఆలోచించేది మాతృభాషలోనే. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, హిందీ నేర్చుకోవాలన్నా కూడా మన ఆలోచనలు, మన కళలు అన్నీ కూడా మన మాతృభాషలోనే ఉంటాయి. తర్వాత వాటిని మనం అనువాదం చేసుకొని వేరే భాషలు నేర్చుకోగలుగుతాం. మనల్ని మనం మర్చిపోవడం, మన పేరు మర్చిపోవడం ఎంత దురదృష్టకరమో, మన మాతృభాషని మర్చిపోవడం అన్నది కూడా, చులకన చేయడం అన్నది కూడా అంతే దురదృష్టం. ఎందుకంటే మన భాషలోనే మన సంస్కృతి ఉన్నది, మన జీవం ఉన్నది, మన భాషలోనే మన మనుగడ ఉన్నది. కాబట్టి మన భాషను మనం మర్చిపోవద్దు. ఇంకా మన మాతృభాష తెలుగు కావడం మనకి చాలా గొప్ప వరం. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. ఇంకా పాశ్చాత్యులే అన్నారు మన మాతృభాష గురించి, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని. కాబట్టి అంత గొప్పనైనటువంటి భాషని మనం మాట్లాడుతున్నందుకు, మన ఈ తెలుగు గడ్డ మీద మనం పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నా పేరు కే లక్ష్మి. నేను జడ్పీహెచ్ఎస్ తుర్కపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని. అయితే ఈరోజు ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవం. మన భూమండలంలో ప్రతి చోట కూడా ఎన్నో రకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించుకోవాలి. మాతృభాష అనేది తల్లి నుంచే వస్తుంది. ఆ భాషకున్నంత గొప్పతనం వేరే ఏ భాషకి ఉండదు. ఆ భాష మన మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఎందుకంటే ఆ భాషలో మాట్లాడితేనే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఆ తెగలో ఉన్న వాళ్ళకి కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు అర్థం చేసుకోవడంలో కానీ మాతృభాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మాతృభాషకు మన తెలంగాణలో ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఎంపీసీ, బైపీసీ ఇవి తీసుకోవడం వల్ల పిల్లలు ఎక్కువ మాతృభాష మీద కేంద్రీకరించట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి మార్కులు వస్తాయి కదా అన్నట్టుగా వేరే భాషలు నేర్చుకున్న ఇంగ్లీష్కి, హిందీకి వాటికి ప్రాధాన్యత ఇచ్చినంతగా మన తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని తెలుగుకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఉపాధ్యాయులు కూడా తెలుగు భాష మీద పిల్లలకి ఎక్కువ మక్కువ కలిగేటట్లుగా వాళ్ళని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడికి పోయినా మాతృభాష అనేటువంటిది చాలా ముఖ్యం. ఏ లాంగ్వేజ్ అయినా సరే. ఇప్పుడు సపోజ్ మన భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, తెలుగు భాష మాట్లాడతాం. నార్త్లోకి పోతే హిందీ మాట్లాడతారు, తమిళనాడుకు పోతే తమిళ్ మాట్లాడతారు, కర్ణాటకకు పోతే కన్నడం,
అదేవిధంగా వేరే దేశంకి పోయినా అనుకో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు. కాబట్టి తొందరగా పిల్లలు నేర్చుకోవాలంటే మాతృభాష అనేటువంటిది ఇంపార్టెంట్. ఏది వాళ్ళకి ఊహ వచ్చినంత వరకు మాతృభాషలో చదివితేనే దాని యొక్క ఫలితం బాగుంటుందని నా ఉద్దేశం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మాతృభాష యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సో ప్రతి చైల్డ్కి అమ్మ దగ్గరే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. మదర్ తనకు తెలిసిన లాంగ్వేజ్లోనే తను మామూలుగా మాట్లాడే భాషలోనే పిల్లలకి నేర్పుతారు. సో మదర్ టంగ్ అనేది చాలా అవసరం ప్రతి చైల్డ్కి. అందులో పర్ఫెక్ట్ అయితేనే వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు బాగా. సో ఫస్ట్ పిల్లలకి ఎప్పుడు కూడా మదర్ టంగ్లోనే స్కూల్ ఉంటే ఫస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం. మదర్ టంగ్ నేర్చుకున్న తర్వాతే ఇతర లాంగ్వేజెస్ని నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో వాళ్ళ అభిప్రాయాలను కూడా మదర్ టంగ్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది మైండ్లో నేర్చుకున్న తర్వాత వేరే లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు బాగా. మాతృభాష అనేది చాలా స్వీట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు, అండ్ దేర్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ వెరీ ఈజీలీ ఆల్సో. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్లో ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించినప్పుడు బెంగాలీ భాషను అవమానపరిచారని అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 1952 ఫిబ్రవరి 21న పోలీసుల కాల్పుల్లో చాలామంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. యునెస్కో వారు నవంబర్ 17, 1999న ప్రపంచ దేశాలలో ఏ దేశం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ తెగవారు మాట్లాడే భాషను గౌరవించాలనే ఉద్దేశంతో ఆ విద్యార్థులు చనిపోయిన ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్ణయించారు. ప్రపంచ దేశాలు కూడా 2000 సంవత్సరాల నుంచి ఈ అంతర్జాతీయ ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. కెమెరామెన్ కొలిచలమ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.